వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గాయస్. నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్న జహాంగీర్ కల్లూరి అఫీషియల్. ఈరోజు టాపిక్ లైవ్ 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 రీసెంట్గా మనమైతే లైవ్లోకి రావడం అయితే జరుగుతుంది. లైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైనా ఉందంటే, మన ఛానల్లో డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతుంటాయి కదా, వాటికి సంబంధించిన ఆన్సర్స్ చేయడానికైతే లైవ్కి వస్తుంటాను. లైవ్లో ఏదైతే మనం మాట్లాడుకుంటామో అది లైవ్ వరకే. అట్లా తర్వాత ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది, అది పక్కకు పెట్టేద్దాం. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లైవ్లో నన్ను చాలామంది అడిగే క్వశ్చన్స్, బ్రదర్ మాకు సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరగటం లేదు, ప్లస్ మాకు లైవ్ ఎలా ఎనాబుల్ చేయాలో మాకు తెలియడం లేదు, లైవ్ వల్ల మాకు ఇబ్బంది ఏమైనా జరుగుతుందా, ప్లస్ మాకు లైవ్లో మా ఫేస్ చూపించడం ఇష్టం లేదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒకటి తీసుకున్నాను నేను, ఇవన్నీ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ వీడియో కొంచెం లెంత్గా ఉన్నా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. దీని ద్వారా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అయితే కలుగుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే మనం లైవ్ అసలు నిలువుగా చేయాలా అడ్డంగా చేయాలా, తెలుగులోనే మాట్లాడుకుందాం, ఇంగ్లీష్ వద్దు ఈ వీడియోలో. నిలువుగా అంటే మనం ఏదైతే రీల్స్ చూస్తామో, రీల్స్ కానీ షార్ట్ వీడియోస్ చూస్తుంటామో అలా నిలువుగా. అడ్డంగా అంటే ఇప్పుడు నా వీడియో ప్లే అవుతుంది కదా, అది అడ్డంగా. ఓకే, ఇక్కడ వరకు అయితే క్లియర్గా ఉంది కదా ఫ్రెండ్స్, ఇది క్లియర్గా. అయితే నిలువుగా చేస్తే ఏంటంటే, మనం షార్ట్స్ రీల్స్ ఎలా అయితే స్క్రోల్ చేస్తూ ఉంటామో, ఆ స్క్రోల్స్లలో మీరు గమనిస్తే మీకు ఎన్నో లైవ్ చేసే వాళ్ళు వస్తూ ఉంటారు. అలాగే మీరు కూడా అట్లా నిలువుగా చేస్తే మీ కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకుంటే మీకు మీ ఛానల్ని ఏదైతే ఉంటుందో అది సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇది నిలువుగా చేస్తే. అడ్డంగా చేస్తే ఏముంటుందంటే, కేవలం మన ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ లైవ్ చూడగలుగుతారు. వేరే వాళ్ళు ఎవరైనా చూడాలన్నా కానీ మన ఛానల్ని సెర్చ్ చేసి చూడాలి, అంత టైం ఎవరి దగ్గర ఉండదు కదా. మ్యాక్సిమం నిలువుగానే చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇంకా కొంతమంది అయితే, బ్రదర్ మా ఫేస్ మేము చూపించొద్దు కానీ మా ప్రోడక్ట్ మేము చూపించాలి లైవ్లో, అది ఎలాగ చేస్తే బెటర్, నిలువుగానా అడ్డంగానా? నిలువుగా చేస్తేనే బెటర్. ఎందుకంటే నిలువుగా, ఇందాక నేను చెప్పాను కదా, నిలువుగా చేస్తే చాలామంది అయితే వచ్చి చూసే అవకాశం ఉంది అని. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నేను అమ్మాలనుకుంటున్నాను, నా ఫేస్ కదా నేను చూపించాను, ఈ ప్రోడక్ట్ ఇలా పెట్టి నేను సైడ్కి పోయి నేను చెప్పేస్తాను దీని గురించి. హాలీ ల్యాండ్ మార్క్, దీని ప్రైస్ ఇంత, ఇది ఇట్లా ఆర్డర్ చేసుకోండి, పైన కనిపిస్తున్న నెంబర్ మీద ఆర్డర్ చేసుకోండి, ఇవన్నీ నేను చెప్పేస్తా. అప్పుడు మీకు అన్నది కనిపిస్తుంది. ఏది మీకు లైవ్ అనేది చాలామందికి వెళ్తుంటుంది, కొంతమంది సబ్స్క్రైబర్లు వస్తారు, మీ బిజినెస్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంకొంతమంది ఎలా లైవ్ చేస్తారంటే, ఇప్పుడు నేను డైలీ లైవ్కి వచ్చిస్తూ ఉంటాను కదా, నేను అందరితో మాట్లాడడానికే లైవ్కి వస్తుంటా. అట్లా లైవ్కి వచ్చి ఏదైనా నా ఛానల్లో ఉన్న క్వశ్చన్స్ ఏమైనా మీకు ఉంటే అది చేస్తూ ఉంటా. ఇది నాలాగా లైవ్ చేసేటోళ్ళు కూడా ఉంటారు చాలామంది. అడ్డంగా చేసే వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి చాలా సబ్స్క్రైబర్స్ ఉంటారు. రీసెంట్గా మనం చూసుకుంటే 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ప్రసాద్ అన్న లైవ్ చేయడం అంటే ఎంత మంచి తనమో అర్థం చేసుకోవచ్చు. నాకు 5 మిలియన్స్ వచ్చినారు కదా, నేను ఇంకా లైవ్కి ఎందుకు వెళ్ళాలని ప్రసాద్ అన్న ఆగిపోయి ఉంటే, ప్రసాద్ అన్న ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్లో ఉండకపోవచ్చు, కానీ ప్రసాద్ అన్న అలా చేయలేదు. ఎందుకంటే ప్రసాద్ అన్న 5 మిలియన్ అయినాక కూడా మనకు లైవ్కి వచ్చి చాలామంది ఏదైతే ప్రసాద్ అన్న అడిగినారో క్వశ్చన్స్ అవన్నీ ప్రసాద్ అన్న ఇచ్చినారు. దట్ ఈస్ ద గ్రేట్ ప్రసాద్ అన్నకు. అందుకోసం తొందరగా, అంటే 10 years పట్టింది అనుకోండి, 5 మిలియన్ సబ్స్క్రైబర్స్కి అయితే వెళ్ళిపోయినారు. 5 మిలియన్స్ దాటేసి వచ్చి ఈ పాటికైతే. సో ఫ్రెండ్స్, మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాము. మనం ఎప్పటికప్పుడు మన సబ్స్క్రైబర్లకు అందుబాటులో ఉండేటట్టు చూసుకోండి. ఖాళీ వీడియో చేసి పోస్ట్ చేయడం అలాగా, అదే లైవ్కి వచ్చి మీరు అందరితో మాట్లాడటం అలాగా
మీరు అందరితో మాట్లాడుతుంటే అదే ఈ పలానా ఛానల్ వ్యక్తి మనతో డైలీ మాట్లాడడానికి ఒక టైం అంటూ పెట్టుకోండి. ఈ టైంకు కంపల్సరీ లైవ్ ఉంటుంది అన్నట్టు ఒక టైం పెట్టుకుంటే ఆ టైంకి మీ సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తారు, వాళ్ళని కొత్త వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అర్థమైపోయింది కదా. ఇక చాలామంది ఈ బ్యాడ్ కామెంట్స్ గురించి ఏది వస్తుంటాయి కదా, దాని గురించి చాలామంది వరి అవుతుంటారు. అదే బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, నాకు చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి ఎలాగా, అంటే చెడ్డ కామెంట్స్ వస్తున్నాయి ఎలాగా అంటే వాళ్ళకి అక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. టైం అవుట్ కొట్టడం, రిపోర్ట్ కొట్టడం, వాళ్ళని బ్లాక్ చేయడం, ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి. దాని గురించి సపరేట్గా మన ఛానల్లో హౌ టు గో లైవ్ అని వీడియో చేసినాం, అది కూడా చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి సూపర్ చాట్ అంటే అది చాలామంది వేరే విధంగా ఉంటుంది అనుకోండి, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఆ వీడియో దాని గురించి నేను వీడియో మాట్లాడుకోదలుచుకోలేదు. సూపర్ చాట్ అంటే ఏంటంటే మీకు వాళ్ళు సూపర్ చాట్ తీసుకున్న వాళ్ళు 100 రూపీస్ పే చేసినారు అనుకోండి సూపర్ చాట్లో, యూట్యూబ్ 50 రూపీస్ తీసుకొని మిగతా 50 మీకు ఇస్తుంది సూపర్ చాట్లో. ఎవరైతే లైవ్ కండక్ట్ చేస్తున్నారో, ఇప్పుడు నేను లైవ్ కండక్ట్ చేస్తున్నా, నాకు 100 రూపీస్ సూపర్ చాట్ తీసుకున్నారు అనుకోండి, యూట్యూబ్ 50 రూపీస్ తీసుకుంటుంది, నాకు 50 ఇస్తుంది. అది సూపర్ చాట్ ఒకటి. మీరు వీలైనంత మట్టుకైతే లైవ్ ఎనేబుల్ చేసుకోవడానికి ప్రయత్నించండి, లైవ్ చేయడానికి ప్రయత్నించండి, మీ ఆడియన్స్కి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండడానికి అయితే ప్రయత్నించండి. ఇంకా లైవ్ ఎలా ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలంటే, మీరు లైవ్కి 50+ సబ్స్క్రైబర్స్ కావాలి, మెయిన్గా 50+ సబ్స్క్రైబర్స్ అయితే కావాలి. నెక్స్ట్ వచ్చేసి మన ఫేస్ వెరిఫికేషన్ అడుగుతుంది, ఫేస్ వెరిఫికేషన్ ఇవ్వాలి, మన ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ లేదా పాస్పోర్ట్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, ఇలాంటి ఐడి ప్రూఫ్స్ ఇలాంటివి అడుగుతుంది. అవన్నీ ఇచ్చిన తర్వాత 24 అవర్స్ తర్వాత మీకైతే లైవ్ ఆప్షన్ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎంతో అంత నచ్చింది అనుకుంటున్నా, కొత్త వాళ్ళకు కూడా నచ్చింది అనుకుంటున్నా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి మీరు కొంచెమన్నా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా కింద ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఛానల్లో మీరు ఏ వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి అప్పటి వరకు ఉంటా, మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.